దీనికి పరిష్కారం లభిస్తుంది. లక్ష్మణరావు గారు, అగ్రిమెంట్ అనేదే కీ పాయింట్. అండ్ మీరు చెప్పేటువంటి టెస్టులు, ఇక్కడ 2 టెస్టులు జరిగాయి, 3 టెస్టులు జరిగాయి. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి రిపోర్ట్ నేషనల్ ల్యాబ్ నుంచి వస్తున్నటువంటి అంశం, రిజల్ట్ ఒప్పుకుంటారా? రేవంత్ గారు, ఇదే ఎన్డీడీబీ ఉదయాన్నే 12 గంటల మధ్యన ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమని? మేము ఏదైతే రిపోర్ట్ చెప్పామో ఆ రిపోర్ట్ లో కొన్నిసార్లు ఫెయిలియర్ అవుతాయి. ఎందుకు ఫెయిలియర్ అవుతాయి అంటే, ఏదైతే ఫుడ్ ఇస్తామో ఆవులకి, అక్కడ వెజిటేబుల్ ఆయిల్ కలిగిన ఫుడ్ ఎక్కువ మోతాదులో ఆవులకి ఇచ్చి ఎక్కువ పాలు తీసుకొని ఆ పాలలో కొలెస్ట్రాల్ తీసేసిన ఇటువంటి ఏవైతే మీకు ఇచ్చామో ఆ యొక్క మెజర్మెంట్స్ కూడా, కొలతలు కూడా తేడా వచ్చేస్తాయి. కాబట్టి దీన్నే ప్రామాణికంగా మనం చెప్పలేము. ఇది కరెక్ట్ కాదని ఇదే ఎన్డీడీపీ ఇందాక ఇచ్చిన కారణం చూడమని చెప్పండి. అప్పుడు కానీ కొంటున్నారు. ఏదైతే ఎన్డీడీపీ గురించి చెప్పారో అదే ఎన్డీడీపీ చెప్పింది, మేము ఇచ్చినటువంటిది ప్రామాణికంగా కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఫెయిల్యూర్ అని చెప్పింది ఆవిడ. ఆ యొక్క ఎన్డీడీపీ వాళ్ళు చెప్పారు. అలాగే మేము చెప్తున్నాం సార్, ఎప్పుడైతే సరే ఏదేమైనా రిపోర్ట్ల విషయంలో ఏదేమైనా ఇంకా దీనిపైన పూర్తిగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజాన్ని బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక నివేదిక మా నివేదికలు అప్పుడప్పుడు తప్పులు దొరలొచ్చేమో అన్నటువంటి మాట వేరు. దాంట్లో తప్పు జరిగింది అని నివేదిక ఇవ్వడం వేరు. దాంట్లో తప్పు జరిగిందని నివేదిక ఇవ్వడం వేరు. ఇందులో 3 కీలకమైనటువంటి పాయింట్స్: పిగ్, ఫిష్, బీఫ్. ఈ 3టికి సంబంధించినటువంటి కొవ్వుకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఈ రోజు రిపోర్ట్ లో కనిపించాయన్నది వస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్టు సిబిఐ విచారణ కూడా జరపాల్సినటువంటి అవసరం ఉంది. 100 కోట్ల భక్తులు ఆ భయం నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న విషయం కాదు. ఈ రోజు ఇందాక అందసత్యం గారు అన్నారు 1000 కోట్లు 1200 కోట్ల రూపాయల ఆదాయం అని చెప్పేసి. ఒక రాష్ట్ర బడ్జెట్ అది. అట్లాంటి బడ్జెట్ వచ్చేటువంటి ఒక మహాపుణ్యక్షేత్రం ఈరోజు ప్రపంచం ముందు నిలుచున్నది. రేపటి రోజు పరిణామాలు ఎట్లా ఉంటాయో కూడా ఆలోచించాలి. ఆర్థికంగా ఎట్లాంటి డౌన్ఫాల్ అవుతుందో కూడా ఆలోచించాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంత ఈజీగా అంత సునాయాసంగా ఒక కామెంట్ చేయరు. ఈ కామెంట్ చేయడానికి ఆయన శ్యామలరావు గారు ఎందుకు ఆలోచించారు? వెంటనే ఈ కామెంట్ చేస్తే భక్తులు, 100 కోట్ల మంది భక్తులు మనోభావాలు దెబ్బతింటాయన్నటువంటి యాంగిల్లో చూసారా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. సో రేపటి పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఆర్థిక పరంగా ఎట్లా ఉంటుంది? తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు చెందింది కాదు, భారతదేశానికి చెందింది. అట్లా మాట్లాడాల్సిన అవసరం నా దృష్టిలో, ఇఫ్ ఐఎమ్ రాంగ్ సత్యం గారు కరెక్ట్ చేయండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ సత్యం గారు కరెక్ట్ చేయండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంత భారీ ఆదాయం వచ్చేటువంటి ఒక వ్యవస్థ గురించి రాజకీయ అవసరాల కోసం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా సత్యం గారు? శ్రీకాంత్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇది పూర్తి స్థాయిలో ఎక్స్పర్ట్ కమిటీ చేసిన నివేదిక. ఎన్డీడీపీ సెకండ్ రిపోర్ట్ ఇవ్వలేదు, అది 100% నాకు తెలుసు. శ్యామలరావు గారు కనుక్కొని ఈవో గారు 2 గంటల ప్రెస్ మీట్ పెట్టారు. ఆ పెట్టిన తర్వాతనే తొగదగిన కాకిలాగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎగిరారు. జగన్మోహన్ గారు ఇప్పుడు వచ్చారు, వచ్చి మాట్లాడారు, ఇది కథ ప్రభుత్వం చేయింది చెప్పారు. కథ ప్రభుత్వం ఎప్పుడు నాకు అర్థం కాలేదు, ఆయన కదా ముఖ్యమంత్రి. సో ఇక్కడ చాలా క్లియర్ సార్, హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు చేసినా తప్పే. దీంట్లో ఖచ్చితంగా రిపోర్టులు బయటికి లాగా ఇప్పటికే వచ్చాయి, 90% పైకి రిపోర్టులు వచ్చాయి.
తెల్లవారి ప్రగల్భాలు పలికిన వాళ్ళు Let's see. అరెస్ట్ చేయండి లేపేయండి అని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ కూడా గుమ్మను కూర్చునేశారు వాస్తవ రిపోర్ట్ ఎవరు కూర్చోలేదండి. కాబట్టి ఎనీవే లెట్స్ సీ లెట్స్ సీ దేశవ్యాప్తంగా కలియుగ వెంకటేశ్వర స్వామికి జరిగిన అన్యాయము అపవిత్రముని సరిచేయాల్సిన అవసరం ఉంది. Right. మనందరి బాధ్యత. Thank you. దేవుడి దగ్గర మాత్రం ఇటువంటి గేమ్స్ ఆడితే మాత్రం దేవుడు ఖచ్చితంగా Thank you so much. రాష్ట్రాన్ని ఉపయోగించుకోలేడు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం లెట్స్ సీ నిజాలు ప్రజల ముందుకు రావాలి. అధికార పార్టీ ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా కానీ ఇది రెండు రాష్ట్రాల మధ్య లేదంటే ఒక రాష్ట్రంలోని రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ విమర్శ కాదు. వందల కోట్ల మంది భక్తులకు స్వామివారికి మధ్యలో ఉన్నటువంటి బంధానికి సంబంధించినటువంటి భక్తికి సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఖచ్చితంగా దీనిపైన లోతైన ఎంక్వైరీ జరగాల్సిందని ప్రజలు కోరుతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. ఉపాలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం.